ఏడు శనివారాల వ్రతం మొదటిసారి చేస్తున్నప్పుడు చాలా మందికి భయంగా ఉంటుంది. చేయగలమా లేదా? మన సంకల్పం గట్టిగా ఉంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. చాలా మంది ఈ వ్రతం చేసేటప్పుడు వేరే వాళ్ళకి తెలియకూడదు అని చాలా సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. నాకైతే అలా ఏం ఉండదు. మన వల్ల వేరే వాళ్ళకి ఆ వ్రతకల్పం యొక్క మహత్యం తెలిసి వాళ్ళు కూడా చేసుకుంటే మనకు కూడా పుణ్యం వస్తుంది కదా. ఈ వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నా సజెషన్ ఏంటి అని అంటే, పూజా స్టోర్ లో వ్రతకల్పం బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకుని ఫస్ట్ 4 పేజెస్ కంప్లీట్ గా చదవండి. మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని. నేనైతే ఫస్ట్ వ్రతం అప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ మీరు అసలు చేయకండి. ఇక వ్రత విషయానికి వస్తే, శనివారం రోజు తెల్లవారుజామునే తల స్నానం చేసి మీ దగ్గరంటే ఉదయం పూజకి నల్ల దుస్తులు ధరించండి. పూజకి అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ముందుగా అఖండ దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో. అది ఉదయం వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, పిండి దీపాలు సాయంత్రం పెట్టాను, కానీ పిండి దీపాలు ఉదయమే వెలిగించుకోవాలి. దీపారాధన చేసుకున్న తరువాత వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవిందనామాలు, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, దానితో పాటు శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణం చేసుకోవాలి. చాలా మందికి కలశం పెట్టాలా లేదా అని డౌట్ ఉంటుంది. అసలు ఏ వ్రతమైనా చేసేటప్పుడు కంపల్సరీ కలశం పెట్టి తీరాలి. కలశం కూడా మనం ఉదయమే పెట్టుకోవాలి. పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ఇష్టమైన 7 నల్ల నువ్వుల చిమ్నీ ఉండలు, దానితో పాటు నల్ల ద్రాక్ష పళ్ళు, 7 అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాయంత్రం పూజకి స్వామివారి మెడలో వేయడానికి పూలదండలు గుచ్చుతున్నాను. పూలదండలతో పాటు తులసి మాల కూడా కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అన్ని తులసి దళాలు లేకపోతే తులసి దళాలు తీసుకుని స్వామివారి ఫోటో దగ్గర పెట్టండి, సరిపోతుంది. ఒకవేళ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేము అని అంటే మధ్యలో ఫ్రూట్స్ అయినా పాలైనా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మధ్యాహ్నం తలస్నానం చేసి మళ్ళీ స్వామివారి ప్రసాదంకి రెడీ చేస్తున్నాను. చక్కెర లడ్డు కోసం ఒక బౌల్లో శనగపిండి తీసుకుని దాన్ని లంప్స్ లేకుండా వాటర్ పోసుకుని ఇలా బీట్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన మనం ప్రసాదం చేసే గిన్నె పెట్టుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకుని స్టార్ట్ చేయాలి. ఇంకొక వైపు షుగర్ సిరప్ కోసం చక్కెర వేసుకుని వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. అది తీగ పాకం వచ్చే వరకు మరుగుతూనే ఉండాలి. ఈ లోపు పెట్టుకున్న ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది బూందీ రెడీ చేసుకోవడం కోసం. మీ దగ్గర ఇలాంటి గరిటె లేకపోతే మీరు నార్మల్ స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టు కొంచెం పల్చగా చేసుకుని వేస్తే బూందీ రౌండ్గా మంచిగానే వస్తుంది. ఇలా చూపిస్తున్నట్టు బూందీ వేసుకొని అది వేగిన తర్వాత షుగర్ సిరప్ లో వేసుకోవాలి. షుగర్ సిరప్ ఇలా తీగ భాగం వచ్చిన తర్వాత కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. ఇలా తీగ భాగం వచ్చిన తర్వాత వేసుకున్న బూందీ ఇందులో వేసేసి కలిపి కొంచెం చల్లని తర్వాత ఉండలు వేసుకోవాలి. ఈలోపు నానబెట్టుకున్న శనగలు ఉడకపెట్టేసి అందులో తాలింపు వేసేసాను. నెక్స్ట్ ప్రసాదం గారెలు వేయడానికి ఇలా వాటర్ లేకుండా గ్రైండర్కి వేసుకున్నాను. అందుకే ఇలా థిక్ పేస్ట్ లాగా కనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు, దేవుడికి ప్రసాదంగా వేసినప్పుడు మనం అసలు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకుండా రైట్ హ్యాండ్తోనే వడలు వేయాలని. నాకు వచ్చినట్టయితే వేసేసాను. ఇంత చిన్న దాంట్లో ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే, స్వామివారి ప్రసాదం కోసమే కదా, కొంచెం క్వాంటిటీ అని చెప్పి అందులో ఫ్రై చేస్తున్నాను. వడలు వేయడం అయిపోయిన తర్వాత పరమాన్నం వండడానికి రైస్ ఉడికించుకుంటున్నాను. రైస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో పాలు పోసి ఇంకా ఉడికనివ్వాలి. అది కూడా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం బెల్లం ఉంటుంది కదా, బెల్లం వేసుకోవాలి. దాంతో పాటు యాలకులు కూడా చేసిన తర్వాతే బెల్లం వేయాలి. లేదు అని అంటే పాలు మొత్తం విరిగిపోతాయి. బెల్లం మొత్తం కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకుని దానిలో తాలింపు వేయాలి. తాలింపు వేసుకుని మంచిగా కలుపుకుని సైడ్ కి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగే తోడు పెట్టిన పెరుగులోకి అన్నం కలిపి ఇలా దద్దోజనం ప్రిపేర్ చేసుకున్నాను తాలింపు వేసి. అయిపోయిన తర్వాత ఇలా పులిహోరకి తాలింపు వేపుతున్నాను. అది కూడా మంచిగా వేగిన తర్వాత ముందే తీసి పెట్టుకున్న టామరిన్ జ్యూస్ ఉంది, దాన్ని కూడా వేసేసి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను గుర్తొచ్చి. పులిహోరలో తాలింపు మస్ట్ అండ్ షుడ్ కదా. అది కూడా అయిపోయిన తర్వాత ఇలా రైస్ లో వేసుకొని కలుపుకోవడమే. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, వరిపిండి దీపాలు మార్నింగ్ పెట్టలేదు అని చెప్పి. ఈవినింగ్ పెడదామని వరిపిండి తీసుకుని అందులో కొంచెం పాలు, బెల్లం అండ్ కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నా. మీ దగ్గర ఆవు పాలు ఉంటే అవి వేసుకొని, నా దగ్గర లేవు కాబట్టి నేను ప్యాకెట్ పాలు వేస్తున్నాను. దాంతో పాటు అరటిపండు కూడా మొత్తం స్మాష్ చేసుకొని ఒక డో ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్న డోతో ఇలా పిండి దీపాలు రెడీ చేసుకోవాలి. ఈ పిండి దీపాలలో వీలైతే 7 రకాల ఒత్తుల్ని వేసుకోండి. లేదు అని అంటే నార్మల్ రెగ్యులర్ ఒత్తులు కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే వెలిగించాలి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆవు నెయ్యితో కూడా వెలిగించుకోవచ్చు. కానీ శనీశ్వరుడికి నువ్వుల నూనె అంటేనే ఇష్టం కదా, ఈ వ్రతం నువ్వులతో చేసుకుంటే మంచిది. లేదు అంటే ఏ నూనె అయినా పర్వాలేదు. సాయంత్రం పూజకి 7 ఒత్తులు తీసుకొని దానికి కాటుక రాస్తే అవి నలుపు రంగులో అవుతాయి. ఆ నలుపు రంగు ఒత్తుల్ని 4 ఒత్తులు ఒక కుందులో, 3 ఒక కుందులో వేసి వెలిగించుకోవాలి.
ఈ సాయంత్రం పూజకి విశ్వక్సేనారాధన, షోడోపచార పూజ, అదంగ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరాలు చదువుకోవాలి. పూజ మొత్తం అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించుకుని వ్రతకల్పం ఉంటుంది, వ్రతకల్పం కూడా చదువుకోవాలి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా, పూజ అయిపోయిన తర్వాత కేవలం స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాలు మాత్రమే స్వీకరించాలి. చాలా మంది 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు 7 రకాల పువ్వులు, దాంతో పాటు 7 రకాల ప్రసాదాలు నైవేద్యం సమర్పించాలి అని చెప్తూ ఉంటారు. అలా ఉండాలి అని చెప్పి ఎక్కడ రాసి కూడా లేదు. సాయంత్రం మాత్రం స్వామివారికి ఇష్టమైన 7 చక్కెర లడ్డూలు మాత్రం నైవేద్యంగా పెట్టాలి. ఈ కోపిక ఉంటే వేరే పదార్థాలు కూడా వండి నైవేద్యంగా పెట్టొచ్చు. ఆ నైవేద్యాన్ని మాత్రమే మనం తర్వాత స్వీకరించాలి. మీకు అవైలబుల్ ఉంటే ఎవరైనా ఒక వ్యక్తికి సాయంత్రం భోజనం పెట్టండి. వాళ్ళు తినగా మిగిలిన ఒక మెతుకుని కళ్ళకద్దుకుని తింటే వ్రతం మొత్తం కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ పూజకి కావాల్సినవి అఖండ దీపం, పిండి వత్తులు, కలశం, దాంతో పాటు నైవేద్యానికి 7 నల్ల నువ్వుల చిమ్నీలు అండ్ నల్ల ద్రాక్ష పళ్ళు కంపల్సరీ ఉండాలి. సాయంత్రం పూజ విషయానికి వస్తే 7 నల్ల ఒత్తులు ఉండాలి. దాంతో పాటు ప్రసాదంగా 7 చక్కెర లడ్డూలు కంపల్సరీ ఉండాలి. ఇంకా మీ ఇష్టం. నువ్వుల నూనెతో ఉదయం వెలిగించిన అఖండ దీపం మాత్రం సాయంత్రం పూజ అయ్యే వరకు అది వెలుగుతూనే ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి కటిక నేలపైన పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఈ పిండి దీపాలని మీకు దగ్గరలో ఉంటే చెరువులో వేయండి, లేదు అని అంటే వాటర్లో కలిపేసి మొక్కలకు కూడా వేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్.